వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఇంకో వారం ఇండెక్స్ మరొక ఆల్ టైమ్ హై అని రీచ్ అవ్వడం మనం చూసి ఉన్నాం. అది చూసి ఇన్వెస్టర్స్ అందరూ కూడా క్యాజువల్ రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా చాలా బుల్లిష్గా ఉన్నారు. ఒక పక్క యాంగ్జైటీతో లోనేళ్ళలో ఎలాగో మనం కవర్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇది యాంగ్జైటీకి కరెక్ట్ టైం కాదు. దేర్ ఆర్ స్టిల్ వెరీ గుడ్ బెట్స్ టు బి దేర్ ఇన్ స్పెసిఫిక్ స్టాక్స్. డెఫినెట్గా కన్సిడర్ చేయాలి. ఫండమెంటల్స్ పెరుగుతున్నాయి, కంపెనీలకి ప్రాఫిట్లు పెరుగుతున్నాయి. సో అన్నీ పెరుగుతూ ఉండగా ప్రైస్ ఎందుకు పెరగదు? తప్పకుండా పెరిగిద్ది. సో అదేదో మరీ ఎక్కువ పెరిగిపోయింది, అందుబాటులో లేవు, ఇంకా అసలు ఎప్పుడప్పుడు పడిద్ది అప్పుడు కొనుక్కుందాం అనే ఉద్దేశాలు పెట్టుకోవద్దు. జస్ట్ మేక్ ష్యూర్ టు గెట్ ఇన్ టు గుడ్ స్టాక్స్. సో ప్రసాద్ గారు, మనం పోయిన వారం కూడా 2-3 ఇండస్ట్రీస్ కవర్ చేసాం. ఈ వారం చెప్పున్నాం మనం విల్ ట్రై టు డూ ఇండస్ట్రీ ఫోకస్. అంటే ఎందుకంటే మనం ఎంతవరకు స్టాక్స్ గురించి చెప్పినా చాలా మంది వ్యూవర్స్ ఇన్వెస్టర్స్కి కూడా అది కాదండి, మీరు పలానా ఇండస్ట్రీ చెప్పండి ఏది బాగుంటుందో ఆ ఇండస్ట్రీని నేను స్టడీ చేస్తాను, ఆ ఇండస్ట్రీలో కొంచెం నేను ఎక్స్పోజర్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇండస్ట్రీస్ అట్ దిస్ జంక్చర్ విత్ అవర్ ఎకానమీ ద వే ఇట్ ఈస్, విచ్ ఇండస్ట్రీస్ ఆర్ షేపింగ్ అప్ వెల్ అని let us try to tackle this topic so that a lot of our viewers can also get some information about that. అంటే ఇది యూజువల్గా ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు ఉండే సైకలాజికల్ హ్యాండిక్యాప్ అనాలో లేకపోతే ఇంక్విజిటివ్నెస్ అనాలో తెలియదు. వాళ్ళందరికీ ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం కొనుక్కునే కెపాసిటీ ఉంటుందా? ఉండదు. కానీ ఆ ఇండస్ట్రీ గురించి స్టడీ చేసి ఇండస్ట్రీలోనే ప్రాస్పెక్ట్స్ బాగా ఉన్నాయని ఫీలింగ్లోకి వస్తారా అంటే ఎక్కడో ఏ న్యూస్ పేపర్లోనో ఒక చిన్న న్యూస్ ఐటమ్ చదువుతారు. అల్యూమినియం ఇండస్ట్రీ ఈజ్ లైక్లీ టు డూ వెల్ అనగానే అల్యూమినియం ఇండస్ట్రీ మొత్తం మనకే తెలుసు అనుకున్నట్టుగా మొత్తం మనకు ఆ రాబోయే లాభాలన్నీ మనకే రావాలనే ఉద్దేశంతో కొనుక్కోవాలని అల్యూమినియం ఇండస్ట్రీలో మంచిది ఏదో చెప్పండి, లేకపోతే ఇండస్ట్రీ గురించి చెప్పండి అంటారు. అది చెప్పలేకపోవటం మనకు చేతకాక కాదు, చెప్పటం మనకు చేతకాక కాదు. ఎందుకు చెప్పమంటే ఏ ఇన్వెస్టర్కైనా ప్రధానంగా ఉండవలసినటువంటి ఎయిమ్ ఏంటంటే డబ్బు సంపాదించాలి. అది ఒకవేళ కనుక మీకు అల్యూమినియం ఇండస్ట్రీ అంటే మక్కువ ఉన్నా కూడా ఆ రోజు కనుక స్టీల్ ఇండస్ట్రీలో బాగా లాభాలు వచ్చే ప్రాస్పెక్ట్స్ ఉంటే నిరభ్యంతరంగా నిస్సంకోచంగా దానిలోకి వెళ్ళి ఆ ఇండస్ట్రీలో షేర్ కొనుక్కుని అక్కడ లాభపడటానికి ప్రయత్నించాలి. అలా చెక్ చేసుకోగలిగిన పాత ట్రాక్ రికార్డు ఉండటం అనేది మంచి పద్ధతి. అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారని ఆ ఇండస్ట్రీలో బజ్వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవీ వెహికల్ స్పేస్ అనగానే ఈవీస్ ఇండస్ట్రీ అని, లేకపోతేనేమో చిప్స్ అనగానేమో చిప్స్ గురించి ఇండస్ట్రీ గురించి, సిమెంట్ కంపెనీలకు ఆర్డర్లు వస్తున్నట్టు సిమెంట్ ఇండస్ట్రీ గురించి ఫోకస్ చేసి వెంటపడటం యూజువల్గా అంతగా రిటర్న్స్ ఇవ్వదు ఇన్వెస్టర్స్కి. అయినా కూడా ఎట్ ద సేమ్ టైం కొంత గొప్ప మీరు అడిగిన దానికి కూడా కొద్దిగా తలవొగ్గి కొద్ది గొప్ప సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వారం నేను ఏం చేశానంటే ఇండస్ట్రీస్ మీద ఫోకస్ పెట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఇండస్ట్రీలో కనీసం దేన్ని ఇండస్ట్రీ అనాలి అంటే ఆ ఇండస్ట్రీ ఆ సెగ్మెంటేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక కంపెనీ ఉందనుకోండి, ఇండస్ట్రీ అనే పెద్ద పదం దానికి వాడటం అనవసరం, కంపెనీ చెప్తే సరిపోతుంది. అలా కాకుండా ఏదైనా ఒక మంచి బిజినెస్ మోడల్లో ఎక్కువ కంపెనీలు కనుక ఉన్నట్లయితే, ఎక్కువ అంటే మీకెన్ని ఎక్కువ నాకెన్ని ఎక్కువ అనేది అగైన్ డిస్ప్యూటబుల్. అలా కాకుండా ఉంచడానికి మనం ఏం చేసామంటే ఒక స్టాండర్డ్ మెట్రిక్స్ ప్రకారం ఫాలో అవుతూ 5 కంపెనీలు కనుక ఉంటే ఒక ఇండస్ట్రీ అనే గ్రూప్ కింద మనం లెక్కేద్దాము. 5 కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటికల్స్ అంటే 200 కంపెనీలు ఉంటాయి. అందులో అన్ని కంపెనీలు స్టడీ చేసే బదులుగా ఏం చేసామంటే ఫిల్టర్ పెడుతూ ఏ కంపెనీ అయితే ఇన్వెస్ట్మెంట్ వర్దీగా ఉండాలి అని చూడాలి. కాబట్టి 5,000 కోట్లు మార్కెట్ క్యాప్ ఉంటేనే మనం కంపెనీగా పరిగణించడానికి ఈ అనాలిసిస్కి ఉపయోగపడుతుంది అనుకుని ఫిల్టర్ పెట్టడం జరిగింది. సో మనం చెప్పేటువంటి అంకెలన్నీ కూడా ఇప్పుడు 5,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంటేనే కన్సిడర్ చేయబడతాయి ఆ కంపెనీలు. అది ఇండస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్నిసార్లు చూసుకుంటే అల్ట్రాటెక్ సిమెంటే ఉందనుకోండి, ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఏమంటారు, అది సిమెంట్ ఇండస్ట్రీ అంటారు. కానీ మన దగ్గర ఉన్న క్లాసిఫికేషన్లో దేనిలోకి వెళ్ళిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే చాలా పెద్ద కంపెనీ అవడంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళ్ళింది. సో ఇలా ఇటువంటి డిస్ప్యూట్స్, ఇటువంటి డిఫరెన్సెస్ ఎప్పుడు ఉంటాయి. మీరు అనుకున్న ఇండస్ట్రీ మేము అనుకోకపోవచ్చు, మేము అనుకున్న ఇండస్ట్రీ మీరు అనుకోకపోవచ్చు. కానీ స్థూలంగా చూస్తే మాత్రం దాదాపుగా ఒక ఐడియా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఏం చేసాం మనం, ఈ కంపెనీలన్నింటినీ కూడా ఇండస్ట్రీ వైజ్గా గ్రూప్ చేసి అందులో 5,000 కోట్లు అన్న తక్కువ ఉన్న కంపెనీలన్నీ తీసి పక్కన పెట్టేస్తే కొన్ని కంపెనీలు ఒక్కో ఇండస్ట్రీలో తేలుతూ ఉంటాయి. అటువంటి కంపెనీలు కనీసం 5-6 ఉంటేనే మనకి ఒక ఇండస్ట్రీ కింద లెక్కేసి ఇప్పుడు ఏం చేసామంటే ఈ 5 కంపెనీలు ఏదైతే మనం గుర్తించదగిన కంపెనీలో వాటి యొక్క టోటల్ సేల్స్ లాస్ట్ ట్రైలింగ్ 12 monthsలో పెరిగాయో లేదో చూసాం. అలాగే అలా గ్రూప్ చేసి అన్ని కంపెనీల యొక్క టోటల్ ప్రాఫిట్ చూసి అది కూడా లాస్ట్ ట్రైలింగ్ 12 monthsలో పెరిగాయో లేదో చూసాం. అంటే గ్రాస్ సేల్స్ పెరిగినాయా లేదా, ప్రాఫిట్ పెరిగిందా లేదా చూసాం. పెరిగిన తర్వాత మూడవ అతి ముఖ్య అనాలిసిస్ మనం చేసింది ఏంటంటే
ఏ కంపెనీలు అయితే మనకి ఇలా ఈ గ్రూప్లో కలపబడ్డాయో అవి గ్రోత్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా కూడా మనం ఏం చేసామంటే ఆ కంపెనీలన్నింటినీ కూడా ఇప్పుడున్న మార్కెట్ క్యాప్ ఎంత అది వెంటనే ఎవరికైనా చెప్పగలరు. మనం వివేకం ఇచ్చినటువంటి ఫెయిర్ వాల్యూ ప్రకారం చూస్తే ఎక్స్పెక్టెడ్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒకవేళ కనుక రైల్వే స్టాక్సే చూస్తే మనకు 8 స్టాక్స్ ఉన్నట్టుగా తెలిసింది. ఆ 8 స్టాక్ల యొక్క టోటల్ మార్కెట్ క్యాప్ చూస్తే ఇప్పుడు దాదాపుగా 2,97,000 crores చిల్లర ఉన్నట్టుగాను, కానీ అదే కంపెనీలకి ఆ 8 కంపెనీలకే ఫెయిర్ వాల్యూ ప్రకారం మార్కెట్ క్యాప్ లెక్కేసి దాని ప్రకారం ఎక్స్పెక్టెడ్ మార్కెట్ క్యాప్ ఎంత ఉందో చూస్తే 5,25,000 crores వచ్చింది. అంటే 3 లక్షల కోట్లు ఇప్పుడు ఉంటే 5,25,000 కోట్లు అవ్వచ్చు అని వచ్చింది. దాంతో దాని గ్యాప్ ఎంత వచ్చింది, 76.57%. అంటే ఇక్కడ మనకి ఏమర్థం కావాలి, రైల్వేస్లో ఉన్న అన్ని స్టాక్లు మనం పరిగణించడం లేదు, కొన్నే పరిగణిస్తున్నాం. ఏం ఫిల్టర్ పెట్టాం, 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఇప్పుడు ఎక్కువ ఉంటేనే మన లెక్కలోకి రావాలి అన్నాం. ఆ 8 కంపెనీల యొక్క కరెంట్ మార్కెట్ క్యాప్ ఎంత, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న మార్కెట్ క్యాప్ ఎంత అని చూస్తే 76%. అంటే అర్థమేమవ్వాలి మీకు, రైల్వేస్లో ఛాన్సెస్ బాగా ఉన్నాయి, ఆ ఇండస్ట్రీకి మొత్తానికి ఛాన్సులు బాగున్నాయి. అంటే మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఆ సెక్టర్లో పెడితే మీకు నష్టం రావడానికి మామూలుగా ఉండేటువంటి ఇండస్ట్రీ ఫోకస్ లేకుండా కొనుక్కునే స్టాక్తో దాంతో పోలిస్తే ఇక్కడ మీకు నష్టాలు రావడానికి అవకాశం తక్కువ, ఇండస్ట్రీ మొత్తం బాగుంది కాబట్టి. సో అటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఇండస్ట్రీ చెప్పడం ప్రధాన ఉద్దేశం, చూపిస్తాము, ఎందుకు చెప్తున్నామో చూపిస్తాము. తర్వాత ఆ ఇండస్ట్రీలో ఏది కొనుక్కోవాలి అంటే అన్ని కంపెనీలు కలిపితే మార్కెట్ క్యాప్ పెరగాలి అని చెప్తున్నామేమో, కానీ అందులో ఏదైనా 1-2 కంపెనీలు ఆల్రెడీ ఓవర్ ప్రైస్ అయిపోయి ఉండొచ్చు. అది కొనుక్కుంటే అన్నీ తెలిసినా కానీ మీకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఇండస్ట్రీలో స్టాక్స్ ఉన్నాయి, ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, అందులో ఏది ఇప్పుడు అండర్ ప్రైస్ అంటే మీకు ఏం చేయగలుగుతున్నారు, అండర్ ప్రైస్ స్టాక్ ఎట్లాగో కొంటున్నారు, ఇండస్ట్రీ మొత్తానికి ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి కాబట్టి మీ ఛాన్సెస్ ఇంకా కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది డూ ఇట్ యువర్ సెల్ఫ్ క్లయింట్స్కి ఉపయోగపడుతుంది, అంతే తప్ప ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని కాదు. ఇది డూ ఇట్ యువర్ సెల్ఫ్ క్లయింట్స్ కంటే నా అంతా నేనే చేసుకోవాలని కోరుకున్న వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు నెంబర్లో కనుక డైవ్ ఇన్ చేస్తే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్న అంకెలే కనుక చూసినట్లయితే అన్ని సెక్టర్స్ కలిపేయమని చెప్పాను. ఏ సెక్టర్ బాగున్నా పర్వాలేదు నాకు చెప్పు, కనీసం 5 స్టాక్స్ ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా మినిమం 5 స్టాక్స్ ఉండాలి అని చెప్పాను. అందుకే మీరు పక్కన ఉన్న టేబుల్లో చూస్తే న్యూ సెక్టర్ తర్వాత నెంబర్లో ఏది 5 కన్నా తక్కువ లేదు. అంటే అర్థమేంటి, ఇవన్నీ కూడా 5 కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు. తర్వాత ఈ మొత్తం ఇండస్ట్రీని అనలైజ్ చేసేటప్పుడు నేను ఏం చేశానంటే అన్నిటికన్నా పెరగడానికి స్కోప్ ఎక్కువ ఉన్న ఇండస్ట్రీ మొట్టమొదట, దాని తర్వాత స్కోప్ ఉన్నది తర్వాత, దాని తర్వాత స్కోప్ ఉన్నది తర్వాత, అలా ఆర్డర్లో పెట్టమని చెప్పాను. అందుకే మీరు స్క్రీన్ మీద చూస్తే గ్యాప్ ప్రకారం మొట్టమొదట రైల్వేస్ వచ్చింది. అందులో కనుక చూస్తే 8 స్టాక్స్ ఉన్నాయని, వాటి యొక్క టోటల్ సేల్స్ చూస్తే 2% పెరిగితే ప్రాఫిట్ పెద్దగా పెరగలేదు, 1% పెరిగింది. కానీ మార్కెట్ క్యాప్ చూస్తే మాత్రం 3 లక్షల కోట్ల నుంచి దాదాపు 5,25,000 కోట్లు 76% కనపడుతుంది. అందుకని టాప్ ఇండస్ట్రీగా వచ్చింది. తర్వాత ఇన్సూరెన్స్ చూసాం. ఇన్సూరెన్స్లో 5 కంపెనీలు ఉన్నాయంట, అందులో 1.15% సేల్స్ పెరిగితే ప్రాఫిట్ మాత్రం 7.5% పెరిగిందట. 7,16,000 కోట్లు మార్కెట్ క్యాప్ ఇప్పుడు ఉంటే అది 11,89,000 కోట్లు, అంటే 66% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇవి రెండే కొద్దిగా అవుట్లయర్స్, చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఆ తర్వాత హాస్పిటల్స్ చూస్తే 11 స్టాక్స్ 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నాయి మనకున్నాయి, హాస్పిటల్స్ అండ్ ఎలైడ్ సర్వీసెస్ అంటే డయాగ్నోస్టిక్స్ కూడా కలిపి. అది 3% సేల్స్ పెరిగితే 5% ప్రాఫిట్ పెరిగింది. దాని మార్కెట్ క్యాప్లో ఉన్న గ్యాప్ ఎంత ఉంది ఇప్పుడు, 41.93% ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు 42% ఉంది. ఇవాల్టి స్టడీస్లో మనం ఏం చేద్దామంటే ఈ 3 ఇండస్ట్రీస్తో లిమిట్ చేద్దాం. రైల్వేస్లో 8 స్టాక్లు ఉన్నాయని చెప్పాం, అందులో ఏది మంచిది అడగాలి మీరు. అలాగే ఇన్సూరెన్స్లో 5 ఉన్నాయన్నాం, అందులో ఏది మంచిది అని అడగాలి. అలాగే హాస్పిటల్స్లో కూడా ఏది మంచిది అని అడగాలి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపించబోయేది ముందు రైల్వేస్ చూపిస్తున్నాను. రైల్వేస్ చూపిస్తున్నట్లయితే మీకు 8 కంపెనీలు ఉన్నాయన్నమాట కరెక్టే అయినా, ఎందుకంటే 5,000 కోట్లు పెట్టాం కాబట్టి అందులో 5 కంపెనీలే ప్రాఫిట్లు పెరిగాయంట. అందుకనే మనకేమొస్తుంది 62.5% కంపెనీలు పెరిగాయని చెప్పాము. ఎన్ని మంచి కంపెనీలు ఉన్నాయి మనకు, మన లెక్క ప్రకారం చూస్తే 4 మంచి కంపెనీలు వచ్చినాయి. ఏమేంటివి, టైటాగర్ రైల్వే సిస్టమ్స్, రెండోది BEML. మీలో కొంతమంది అనొచ్చు BEML అనేది కంప్లీట్గా రైల్వే కాదు కదని అంటారేమో. నేను ఇంతకుముందే చెప్పాను, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణం మూలంగా క్లాసిఫికేషన్ మారుతూ ఉంటుంది. సో BEML ఈజ్ కరెంట్లీ క్లాసిఫైడ్ యాజ్ రైల్వే బై సమ్ పీపుల్, సో వీ ఇంక్లూడెడ్ ఇన్ రైల్వేస్. BEML, తర్వాత జూపిటర్ వ్యాగన్స్, తర్వాత టెక్స్మాకో రైల్, ఆ తర్వాత రైల్వే వికాస్ RVNL, ఆ తర్వాత IRFC. ఇవన్నీ కూడా 30% కన్నా కూడా ఎక్కువ ఉన్నాయి.
ఇందులో కనుక మీరు చూస్తే రైట్ హ్యాండ్ సైడ్ ఆఖరిలో ఉన్న కాలం చూస్తే బిఈఎంఎల్ ఒక్కటే మాత్రం ఈ అని ఉంది. అంటే అర్థం ఏంటంటే అందులో ఏదైనా ఎక్సెప్షనల్ ఐటమ్ ఉండొచ్చు లేదా ఎక్స్క్లూడ్ అయి ఉండొచ్చు. సో ఏది కొనుక్కోమంటారు అంటే ఒక బిఈఎంఎల్ మాత్రం ఒకసారి ఆలోచించి మీరు కూడా రీసెర్చ్ చేసి నచ్చితే కొనుక్కోండి. లేకపోతే మిగతావన్నీ మొదట్లో చెప్పిన 4 కంపెనీలు వై అని ఉన్నాయంటే అప్రూవ్డ్ అనమాట, కొనుక్కోవచ్చు అని అర్థం. సో ఇది రైల్వేస్ సంబంధించి. ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టర్ని కూడా చూద్దాం. ఇన్సూరెన్స్లో మనకు 5 కంపెనీలు అని చెప్పడం జరిగింది, ఇక్కడ 5 ఉన్నాయి. కానీ ఇందులో గుడ్ బెట్ అని చూస్తే కనుక ఎన్ని వచ్చినాయి? ఒకటే కనపడుతుంది. అంటే అర్థం ఏంటి? 30% కన్నా పెరగడానికి 2 కంపెనీలు కనపడుతున్నాయి మీకు ఇక్కడ. ఏది ఎల్ఐసి ఉంది, అలాగే స్టార్ హెల్త్ కూడా ఉంది. ఇక్కడ ఒకటే అని కనపడటానికి కారణం ఏంటంటే ఎల్ఐసిని కూడా మేము ఎంపిక చేసి ఇన్వెస్ట్ చేయదగిన కంపెనీగా ఎన్నుకున్నా కూడా ఈ రోజుకి అంటే ఫ్రైడే రోజున మనం ప్రోగ్రామ్ చేసినట్టుగా అంతకుముందు రోజుల్లో వరుసగా 2-3 రోజులు పడింది కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడి ఆ వై అనేది కొన్ని రోజుల పాటు కన్సీల్ చేయబడుతుంది. అంతే తప్పితే ఎల్ఐసి ఆల్సో కెన్ బి బాట్. అంటే ఇందులో గుడ్ బెట్స్ ఎన్ని అవుతాయి? 2 అవుతాయి అనమాట. సో స్టార్ హెల్త్ అండ్ ఎల్ఐడి కనుక చూసినట్లయితే 3.5% ఏమో దాని సేల్స్ పెరిగితే 10.9% సేల్స్ ప్రాఫిట్ పెరిగింది. సో దానిలో ఎంత స్కోప్ ఉంది? 43.85. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో కనుక చూస్తే 1% ఏమో టోటల్ రెవెన్యూ పెరిగితే ఏకంగా 8% పెరిగింది. మార్కెట్ పీక్స్లో ఉంది అంటే ఎల్ఐసికి విపరీతమైన లాభాలు స్టోర్లో ఉన్నాయని అర్థం. అమ్మితే చాలు లాభాలు వచ్చేస్తాయి. కాబట్టి ఎల్ఐసికి అలా కూడా నెట్వర్క్ పెరుగుతుంది. అందువల్ల దానికి 38% ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. సో ఈ 2 కంపెనీలు ఇన్సూరెన్స్ సెక్టర్లో. ఇప్పుడు ఈ 2 కాకుండా మూడవది హాస్పిటల్స్ అండ్ ఎలైడ్ సర్వీసెస్ అన్నాం. అందులో చూస్తే 11 కంపెనీలు ఉంటే మనం గుడ్ బెట్స్ అని చెప్పింది 2. కానీ మీరు కింద ఉన్న లిస్ట్ చూస్తే అందులో 3 కనపడుతున్నాయి. అందులో ఒకదానికి ఎక్స్క్లూడెడ్ అని ఈ అని కనపడుతుంది బై అప్రూవ్డ్లో. అది పెద్దగా కంగారు పడని అవసరం లేదు. మీరు డాక్టర్ లాల్ పార్ట్ ల్యాబ్స్ 2% ఏమో సేల్స్ పెరిగితే 9% ప్రాఫిట్ పెరగటం, నారాయణ హృదయాలకి 1.5% సేల్స్ పెరిగితే 4.64% ప్రాఫిట్ పెరగటం, ఆస్టర్ డిఎం హెల్త్ కేర్కి అయితే 4% సేల్స్ పెరిగితే ఏకంగా 14.5% ప్రాఫిట్ పెరగటం. ఈ 3 కంపెనీలు బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. వీటి యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ను గ్యాప్ చూస్తే అంటే ప్రాఫిట్ మార్జిన్స్ ఎలాగ పెరిగాయి అనుకున్నాం, ఎంత పెరగచ్చు అంటే 32, 31, 30. ఈ 3 కంపెనీలు కూడా ఇందులో నుంచి కొనుక్కోవచ్చు. హలో, నా పేరు స్నేహ. యూట్యూబ్లో మా వీడియోస్కి వచ్చిన చాలామంది ఇన్వెస్టర్స్ రిక్వెస్ట్ని అడ్రస్ చేస్తూ ప్రసాద్ సార్ అండ్ యశ్వంత్ సార్ని మేము ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో 50 మెంబర్స్ పైన ఇన్వెస్టర్స్ ఉన్నట్లయితే మన టీమే వారిని విజిట్ చేయడానికి ఛాన్స్ ఉందా అని అడిగాము. అలా అయితే డైరెక్ట్గా కలవడమే కాకుండా వాళ్ళకుండే డిఫరెంట్ డౌట్స్ కూడా క్లారిఫై చేయొచ్చు అని చెప్పి వీలైనంత త్వరగా మీటింగ్స్ని అరేంజ్ చేసే లిబర్టీ మాకు ఇచ్చారు. మీ కమ్యూనిటీలో కానీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన ఇన్వెస్టర్స్ 50 మెంబర్స్ పైన ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న నా నెంబర్కి ఫోన్ చేస్తే వీలైనంత త్వరగా మనం డైరెక్ట్గా కలిసే ఛాన్స్ ఉంది. సో ఇలా నెక్స్ట్ వీక్ నుంచి కానీ ఎప్పుడైనా సరే ఇండస్ట్రీ స్టడీ చేసేటప్పుడు మీకు ఇండస్ట్రీ గురించి చెప్పబోయే ముందు ఇండస్ట్రీ మొత్తం ప్రాస్పెక్ట్స్, ఆ తర్వాత అందులో ఉన్న సెలెక్టెడ్ ఇండస్ట్రీస్ చెప్తే కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుందని భావించి ఇలా అనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వచ్చే వారం ఇప్పుడు మనం చేసిన దానికి భిన్నంగా ఏది బాగా పెరగటానికి ఎక్కువ స్కోప్ ఉందో ఆ ఇండస్ట్రీ పైన ఇప్పుడు నేను పెట్టినట్లుగా నెక్స్ట్ టైం ఏం చేస్తానంటే అలా కాకుండా మేము చేసేటువంటి స్టడీలో ఏ కంపెనీలు ఏ ఇండస్ట్రీలో ప్రాఫిట్ బాగా పెంచుకునేది చూసి దానిలో స్కోప్ ఉన్న కంపెనీలు ఏంటో వెతుకుదాం. అది వచ్చే వారం చూద్దాం. ఐ థింక్ ఫర్ దిస్ వీక్ దిస్ షుడ్ బి ఎనఫ్. రైట్ అండి. అదే మనం చెప్పినట్టుగా 3 కవర్ చేసాం ఇండస్ట్రీస్. ఇప్పుడు మీరు ఆల్రెడీ టచ్ చేశారు. మన స్టాక్స్ గురించి వెళ్ళిపోదాం. ఈసారి ఈ వీడియో అంటే వెరీ కన్సైజ్గా విత్ ఎ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇండస్ట్రీస్, ఆ తర్వాత కొన్ని 2 to 3 పెద్ద స్టాక్స్ ఒకసారి ఐడెంటిఫై చేసి వారి యొక్క అంటే ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, రిజల్ట్స్ కూడా అనాలిసిస్ చేసి ఒపీనియన్ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇందాక చెప్పినట్టుగా మీరు ఎల్ఐసి గురించి చెప్పారు. థింగ్స్ ఆర్ షేపింగ్ అప్. ఇట్ ఈస్ అ హ్యూజ్ కంపెనీ. అఫ్ కోర్స్ మొన్న ఐటీ రీఫండ్ కూడా అరౌండ్ 20,000 crores వరకు వచ్చి రీఫండ్ ఫర్ అరౌండ్ 7 years వరకు రీఫండ్ కూడా వచ్చి ఉంది గవర్నమెంట్ నుంచి, అది ఐటీ డిపార్ట్మెంట్ నుంచి. సో థింగ్స్ ఆర్ షేపింగ్ అప్. ఇట్ ఈస్ అ మ్యామత్ అంటే జైంట్ కంపెనీ. చాలా మంది ఇప్పటికీ అడుగుతూ ఉంటారు, ఎట్ దిస్ టైం ఉంచుకున్న వాళ్ళు ఎట్ దిస్ టైం ఉంచుకోవాలా లేకపోతే ఎట్టయినా వేరే వైపు చూడాలంటారా, వేరే స్టాక్ వైపు? ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఎల్ఐసి గురించి చెప్పాలంటే వర్షాలు బాగా పడుతుంటే అన్ని చెరువులు నిండుతాయి, అన్ని చోట్ల నదులు కూడా ఫుల్గా ప్రవహిస్తుంటాయి. అంటే అగ్రికల్చర్ బ్రహ్మాండంగా బూమ్ అవుతుంది. అట్లాగే ఎల్ఐసికి ఇట్ ఈస్ ఎ రైనింగ్ డే. ఎలా చెప్పచ్చు, ఎందుకు చెప్తున్నానంటే ఎల్ఐసి ఒక రకంగా ఇన్సూరెన్స్ కంపెనీలో అగ్రగామి, అన్డిస్ప్యూటెడ్ లీడర్ ఇన్ ద కంట్రీ అయినా దానికి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా చాలా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటుంది. గతంలో ప్రభుత్వ ప్రమేయం వల్ల, ప్రభుత్వ ఒత్తిడి వల్ల పెట్టేది. ఇప్పుడేమో తనంతటా తను అనలైజ్ చేసుకుని మంచి అవకాశాలు ఉన్నాయనుకుంటే కొనుక్కుంటుంది.
అలా కొనుక్కున్న అన్ని కంపెనీల్లో ఉన్న పోర్ట్ఫోలియోలు అన్ని మార్కెట్ పెరగడంతో విపరీతంగా పెరిగిపోయి చాలా ఆస్తులు దాని దగ్గర ఏర్పడినాయి. ఇవాళ రోజున కనుక వాళ్ళు అవసరం అవ్వకపోయినా కొన్ని స్టాక్స్లో కనుక ప్రాఫిట్ బుక్ చేస్తే బోలెడంతా బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ లాగా వస్తుంది. అలా అమ్మకపోతే ఏమవుతుంది, వాళ్ళ ఆస్తుల విలువ పెరుగుతుంది, కానీ అమ్మినప్పుడు కానీ ప్రాఫిట్గా రాదు. కాబట్టి అది ఆ బుక్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి తేడా చూసుకుంటే కానీ తెలియదు. అంటే మనకి కనపడుతున్న విలువ కన్నా కనపడని విలువ చాలా ఉంటుంది ఎల్ఐసిలో. దాన్ని కూడా కొద్దిగా గొప్ప ఒడిసి పట్టాలన్న ఉద్దేశంతో చేశాం. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా 2023 సెప్టెంబర్లో 7.89% సేల్స్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఉంటే ఇప్పుడు 8.48 అయింది. టోటల్ ఇన్కమ్ చూస్తే అంతకు ముందున్న 476,000 crores వస్తే కొద్ది తక్కువ వచ్చింది ఇప్పుడు. అయినా కూడా ప్రాఫిట్ కొద్దిగా గొప్ప ఇంప్రూవ్ అయినాయి. అన్నిటికన్నా ముందు నేను ఇంతకుముందే చెప్పాను, 2 రకాల ప్రాఫిట్స్ ఉంటాయి బిజినెస్లో. ఒకటి మీకు ఆల్రెడీ డబ్బు రూపంలో వచ్చేసినటువంటి లాభం. రెండవది ఇంకోటి ఎప్పుడు వస్తుంది, మీ ఆస్తుల విలువ పెరిగితే బుక్ చేయకుండా బుక్స్లో దాచిపెట్టిన లాభం. ఇలా దాచిపెట్టిన లాభం కూడా చాలా ఉంది. కాబట్టి ఇది కూడా మంచి కంపెనీ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ కంపెనీ. ఏ మాత్రం కంగారు పడకుండా లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు కొనుక్కుని ధైర్యంగా ఉంచుకోగలిగిన కంపెనీగా చెప్పచ్చు. రైట్ అండి. నెక్స్ట్ మనం మహీంద్రా అండ్ మహీంద్రా చూద్దాం. అగైన్ అంటే పోయిన క్వార్టర్తో పోలిస్తే ఈ లేటెస్ట్గా వచ్చిన క్వార్టర్ రిజల్ట్స్ ఏమో బెటర్గానే ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్, ప్రాఫిట్స్. కానీ మనం ఎప్పుడు చెప్తా ఉంటాం ట్రైలింగ్ 12 month డేటా చూడాలి. ట్రైలింగ్ 12 month డేటా చూస్తుంటేనేమో సేల్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్లు కూడా ఐ మీన్ అంటే అవుట్రేజెస్గా పెరగకపోయినా స్టిల్ కంటిన్యూయింగ్ ఆన్ ద సేమ్ రేంజ్ ఆఫ్ ప్రాఫిట్స్. మార్జిన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అంటే పెరగకపోయినా అట్లీస్ట్ అగైన్ ఐ గెస్ మోడరేట్ లెవెల్లో దే ఆర్ స్టిల్ నాట్ డిప్పింగ్ టూ మచ్. ఒక పక్క చూస్తేనేమో స్టాక్ ఏమో గత వారంలోనే అరౌండ్ 15% పెరిగింది. సో మహీంద్రా అండ్ మహీంద్రా ఇంత అవుట్లుక్ ఉన్న అంటే గ్రోత్ అవుట్లుక్ ఉన్న ఆటో ఇండస్ట్రీ, ఎస్పెషలీ ఈ టైంలో కొంచెం ట్రాక్టర్ స్లో డౌన్ అన్నారు, అదన్నారు. కానీ ఆటో వెహికల్స్ ఏమో దే ఆర్ ఎట్ ఆల్ టైమ్ హైస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్. మహీంద్రా అండ్ మహీంద్రా వైపు చూడటం కరెక్టా? చూడటం వైపు కరెక్టా లేదా అని ఒక్కసారి మనం డివేట్ అయిపోయి కంపెనీ గురించి చెప్పే బదులుగా ఒక్కసారి స్క్రీన్ మీద ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా ఫోకస్ చేసి చూపించడం ట్రై చేస్తాను. ఇందులో మన అనాలిసిస్ ప్రకారం మనకు ప్రధానంగా 2 అంశాల్లో పాజిటివ్గా కనపడాలి ఏ కంపెనీ అయినా. ఒకటి సేల్స్ పెరగాలి, ఒకవేళ సేల్స్ పెరగకపోయినా మార్జిన్స్, ప్రాఫిట్లు పెరగాలి అంటాం. ఈ ఎమండంలో మహీంద్రాలో చూస్తే సేల్స్ 3.5% పెరిగితే నెట్ ప్రాఫిట్ మార్జిన్ తగ్గింది. అంటే అర్థం ఏంటి, నెట్ ప్రాఫిట్ కొద్దిగా గొప్ప తగ్గింది అంటే మార్జిన్స్ కూడా తగ్గాయని అర్థం. సో ఇది మంచి సైనా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి సైన్ అనం. కాకపోతే మార్కెట్లో ఏంటంటే ఆ అనలిస్ట్ ఎస్టిమేట్స్ని బీట్ చేశారు అనగానే మార్కెట్లో పెరుగుతుంది, లేకపోతే జస్ట్ ప్రీవియస్ క్వార్టర్లో ఉన్న నెంబర్ దాటారనుకున్నా కూడా పెరుగుతుంది. ఎప్పుడు కూడా సీజనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్స్ డివిజన్లో కూడా ఉంటుంది. కాబట్టి సవింగ్ సీజన్లోను అంటే పంటలు వేసే సమయంలోను, అగ్రికల్చరల్ యాక్టివిటీ బ్రిస్క్గా ఉండే సమయంలో ట్రాక్టర్ సేల్స్ ఉంటాయి. మిగతా క్వార్టర్స్లో సేల్స్ తక్కువ ఉంటాయి. అందువలన ఆ సీజనాలిటీ తీసేయాలి అంటే మనం ఏం చేయాలి, ట్రైలింగ్ 12 monthsని ప్రీవియస్ ట్రైలింగ్ 12 monthsతో కంపేర్ చేయాలి. అంటే డిసెంబర్ వరకు పూర్తయిన 1 year అంటే 2023 మొత్తం చూసి దానికి ఒక క్వార్టర్ ముందుది అంటే ప్రీవియస్ 5 quarters అంటే ఏం చేయాలి, 2022 సెప్టెంబర్ నుంచి 23 సెప్టెంబర్ దాకా ఉన్న దాంతో చూస్తే ఇయర్ టు ఇయర్ కంపారిజన్ వస్తుంది. కాబట్టి అలా చూడాలి. అలా చూస్తే మన అనాలిసిస్ ప్రకారం మహీంద్రా అండ్ మహీంద్రాకి ఇంప్రూవ్మెంట్ లేదు. పైగా మనం ఇచ్చిన ఫెయిర్ వాల్యూ చూస్తేనేమో 2112 ఉంది, ఇప్పుడు ఆల్రెడీ 1909 ఉంది. కాబట్టి స్కోప్ ఎంత ఉంది, 10%. అంటే మన బేసిక్ అప్రోచ్ కోసం వాడేటువంటి ప్రిన్సిపల్ అయినా మినిమం 30% గ్యాప్ టు ఫెయిర్ వాల్యూ లేదు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అని చెప్తాం. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు మహీంద్రా అండ్ మహీంద్రాదే కనుక చూసినట్లయితే మీరు వెంటనే అడుగుతారు, లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చా అంటారు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు. లాంగ్ టర్మ్కి అయితే దివ్యంగా కొనుక్కోవచ్చు. ఎందుకని, లాంగ్ టర్మ్ కోసం మనం ఎప్పుడు ఏం చూడమని చెప్తాం, పిఈజీ రేషియో. ఎప్పుడు పిఈజీ రేషియో లెక్కేస్తాం మనం, మోర్ దాన్ 3 years డేటా మన దగ్గర ఉంటే అప్పుడు చేయడానికి వీలవుతుంది. లేకపోతే కనుక పిఈజీ రేషియో కొద్దిగా కన్సిస్టెంట్గా ఉండదు. అందువల్ల పిఈజీ రేషియో చూస్తేనేమో కేవలం 0.07. ఎందుకు వచ్చింది అంటే 3 ఏళ్ల క్రితం నష్టాల్లో ఉండే ఈ కంపెనీ ఏకంగా 12,000 కోట్ల లాభాలకు వచ్చిన కంపెనీ, అంటే టర్న్ అరౌండ్ అయిపోయి బ్రహ్మాండంగా పెరిగిన కంపెనీ. అందువల్ల లాంగ్ టర్మ్ కోసం అయితే ఉంచుకోగలిగిన కంపెనీయే, కానీ షార్ట్ టర్మ్ అయితే మాత్రం ఖచ్చితంగా నా ఉద్దేశం ప్రకారం దీనికన్నా ఆటోమొబైల్స్లో మంచి కంపెనీలు ఉన్నాయి, ఇంతకుముందు నేను స్క్రీన్లో చూపించినట్లుగా. సో దిస్ ఈజ్ గుడ్ ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. రైట్ అండి. లేటెస్ట్గా మనం అంటే ఒక డిఫెన్స్ సెక్టర్, ఆ స్పేస్ సెక్టర్లో ఒక స్టాక్ తీసుకుందాం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్. అంటే ఎందుకు దిస్ ఈజ్ రెలవెంట్ రైట్ నౌ అంటే అఫ్ కోర్స్ జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చిన రెగ్యులేషన్, క్యాబినెట్ నుంచి వచ్చిన న్యూస్
అంటే అలౌయింగ్ 100% ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఈ సెక్టర్ అని రిలీజ్ చేశారు. అంటే మనకి అన్ఫార్చునేట్గా మన ఇన్వెస్టర్స్కి ఈ న్యూస్ ఎప్పుడు లాస్ట్గా వస్తుంది, కానీ రియాక్షన్ ఏమో మనమే అన్నిటికంటే ఫాస్ట్గా రియాక్ట్ అవుతామని అనిపిస్తూ ఉంటుంది. అది చూసి చాలా సెక్టర్స్ అంటే చాలా స్టాక్స్ ఈ సెక్టర్లో ఎంటార్ కావచ్చు, డేటా ప్యాటర్న్ అవ్వచ్చు, అదర్ కైండ్ ఆఫ్ స్టాక్స్ కూడా పెరిగాయి. ప్రైమర్లీ బికాస్ ఆఫ్ దిస్ న్యూస్ ఆర్ ప్రైమర్లీ బికాస్ ఆఫ్ రిజల్ట్స్ అనేది అంటే ఐఎమ్ షూర్ చూస్తేనే తెలిసిపోయింది. ఇట్ ఈస్ ప్రైమర్లీ బికాస్ ఆఫ్ న్యూస్. ఒక పక్క రిజల్ట్స్ చూస్తేనేమో అగైన్ ట్రైలింగ్ 12 month స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ సేల్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, మార్జిన్స్ పెరుగుతున్నాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం చెప్పే స్కోప్ కూడా ఉన్నట్టుగా ఉంది. సో అలాంటి కంపెనీ వైపు ఎట్ దిస్ జంక్షన్ చూడటం కరెక్టా? నెక్స్ట్ గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తుందని దాదాపుగా అందరం నమ్ముతున్నాం కాబట్టి ఆ గవర్నమెంట్ యొక్క ప్రధానమైన ఫోకస్లు ఏమేంటి? ముందు డిఫెన్స్, ఆత్మనిర్భర్ భారత్ ఖచ్చితంగా గ్యారంటీగా ఉండాలి అంటున్నారు. డిఫెన్స్ మీద పెద్దపీట వేశారు. అంటే అంతకుముందు వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ మన డాలర్లన్నీ కూడా ఖర్చు పెట్టేసే భారతదేశం ప్రస్తుతం ఆ ఆర్మ్స్ అన్నిటిని ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయటం, విమానాలు కూడా ప్రొడ్యూస్ చేయటం, మళ్ళీ ఎక్స్పోర్ట్ కూడా చేయడం మొదలు పెడుతుంది. అంటే ఎవరికి అవకాశాలు విపరీతంగా వస్తాయి? గవర్నమెంట్ దగ్గర మీద ఆధారపడి ఉన్నటువంటి డిఫెన్స్ బిజినెస్కి బాగా వస్తాయి. ఈ కంపెనీ ఓనర్లు ఎవరు? ప్రధానంగా గవర్నమెంట్. అంటే గవర్నమెంట్దేమో డబ్బు ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టగలదు. మీరు నేనైతే ఎక్కువ ఖర్చు పెట్టలేకపోవచ్చు, మనకున్న డబ్బుల వరకే ఖర్చు పెడతాం. ప్రభుత్వం ఏమవుతుంది? ఎంత కావాలన్నా ఖర్చు పెట్టగలదు అవసరం అయితే. కాబట్టి ఎనలేని బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్న ఇండస్ట్రీ ఏది అంటే డిఫెన్స్ ప్రస్తుతానికి. అందులో ప్రభుత్వమే ఉన్నటువంటి ఓనర్షిప్ ఉన్న కంపెనీకి ఆర్డర్లు రావా? ఎలా రాకుండా ఉంటాయి? గ్యారంటీగా వచ్చి తీరుతాయి. పని అలా వస్తుంటే మిగతా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లాగా నష్టాల్లో దిగజారుడు బిహేవియర్ చేస్తున్నటువంటిది లేదా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్న కంపెనీనా అంటే కాదు. ఈ కంపెనీ ఎప్పుడు కూడా రిజల్ట్స్ కూడా బాగానే ఉంటున్నాయి. అంటే అన్నీ మంచి శకునాలే. గవర్నమెంట్ మంచిది, మనకి సేమ్ గవర్నమెంట్ రాబోతుంది, డిఫెన్స్ ఫోకస్ ఉండబోతుంది, డిఫెన్స్లో మన ఇండస్ట్రీ ఉంది, ఆల్రెడీ మనకున్న తేజస్సు ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసి కూడా ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఇన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్న ఈ కంపెనీ ఖచ్చితంగా బాగుపడుతుంది, ఖచ్చితంగా ఆర్డర్లు కూడా తెచ్చుకుంటుంది. ఆ తెచ్చుకున్న ఆర్డర్ లాభాల్లో కూడా మారుస్తూనే ఉన్నది అని మన గతంలో చరిత్ర చూస్తే కనబడుతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెట్ ప్రాఫిట్ మార్జిన్సే కనుక చూసినట్లయితే 2020లో 12-13% ఉండే మార్జిన్ ఏకంగా ఇప్పుడు ఎంతకు వచ్చింది? 21.86%కి వచ్చింది. అంటే 21-22%కి వచ్చేసింది. అంటే మార్జిన్స్ పెంచుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థకి ప్రభుత్వం పెట్టబోయే ఖర్చు, ప్రభుత్వం యొక్క ప్రాధాన్యమైన డిఫెన్స్లో ఉన్న కంపెనీకి లాభాలు పెరగక తప్పదు. పైగా సేల్స్ కూడా చూస్తే వచ్చింది ఇప్పటి వరకు ఎప్పుడూ లేనట్లుగా హైయెస్ట్ సేల్స్ 28,000. సో రాబోయే రోజుల్లో ఇంకా ఆర్డర్లు వస్తాయి, ఇంకా బిజినెస్ వస్తుంది. ఆ బిజినెస్ని ప్రాఫిట్లో మార్చే కెపాసిటీ గ్యారంటీగా ఉంది. కాబట్టి ఈ కంపెనీని కూడా నమ్మకంగా మనం మంచిదని చెప్పొచ్చు. అందుకే ఈ కంపెనీని గ్రోత్ అని చెప్పడం జరిగింది. 3,000 రూపాయల మార్కెట్ రేట్ ఉంటే మన అంచనా ప్రకారం దాదాపు 4,000 రూపాయల వరకు ఫెయిర్ వాల్యూకి ఉంది. అంటే 32%, 33% వరకు కూడా గ్యాప్ ఉంది. అంటే కంపెనీ బాగుంది, మార్జిన్లు పెరిగాయి, ఆర్డర్లు ఎక్కువ ఉన్నాయి, మంచి బిజినెస్ మోడల్లో ఉంది, ప్రభుత్వ ప్రాధాన్యమైన ఫోకస్లో ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఉంది. ఇవన్నీ వదిలేసిన మన ప్రిన్సిపల్ ప్రకారం ఫెయిర్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి 30% కూడా ఉంది. సో కాబట్టి ఇది కూడా డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనేటువంటి మీ అంతా మీరే చేసుకోవాలంటే ఈ కంపెనీ కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు. కాకపోతే ఒకటే విన్నపం, ఒకటే రిక్వెస్ట్, ఎప్పుడూ కూడా మీరు కంపెనీలు బాగున్నాయని ఒకళ్ళు చెప్పడం మూలంగా ఆ కంపెనీ కొనుక్కోకూడదు. మీకు డబ్బులు ఒక ఇంత పరిమితిలో ఉంటాయి. ఆ డబ్బులు దేనిలో పెట్టాలి? అన్నిటికన్నా బాగా లాభం వచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీలో పెట్టాలి. అంతేగాని మీరు విన్న ఒక కంపెనీలో 30% ఉంది, ఇన్వెస్ట్మెంట్ వర్ది అనగానే మొత్తం అందులో పెట్టుకుంటే అది తెలివైన పని కాదు. అందువల్లనే మనం వివేకం ఎప్పుడు ఏం చెప్తుందంటే మీరు పెట్టదలుచుకున్న మొత్తాన్ని కనీసం 5 సెక్టర్లో డిస్ట్రిబ్యూట్ చేయండి. ఆ 5 సెక్టర్లు కూడా మీకు తెలిసింది అనే బయాస్ లేకుండా బాగా లాభం వచ్చే కంపెనీలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కొనుక్కోవచ్చు అంటే ఎస్ అని చెప్తాను. కానీ ఇవాళ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కొనుక్కోమంటారా? ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకా వేరే చెప్తాం. ఎందువల్ల ఆ ఇండస్ట్రీలో కూడా ఇటువంటి పారామీటర్స్ అన్ని సాటిస్ఫై అయ్యి ఉన్నాయి. లాభాలు పెరగడానికి ఫెయిర్ వాల్యూ గ్యాప్ 70% ఉందనుకోండి, వై షుడ్ యూ గో ఫర్ 30%? 30% ఉన్నది ఎందుకు కొనుక్కుందాం? 70% కొందాం. రెండింటికి మిగతా కండిషన్స్ అన్ని సేమ్ కదా. అలా ఆలోచించగలగాలి. అలా కాకుండా నాకు కొనుక్కోవాలని ఉందండి అంటే ధైర్యంగా కొనుక్కోవచ్చు, కొనుక్కోకూడదు అని మాత్రం చెప్పడం లేదు. బట్ అప్రోచ్ షుడ్ బి దట్. రైట్ అండి. విత్ దట్ మనం కంక్లూడ్ చేద్దాం. అంటే అఫ్ కోర్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేసింది కేవలం 3 కంపెనీలు. అంటే పోయిన 2-3 వారాల్లో కూడా మనం చేసిన వీడియోల్లో వీఆర్ ఓన్లీ ఏబుల్ టు కవర్ 3 to 4 స్టాక్స్. ఇదే కనుక మనం అడిగినట్టుగా మనం చెప్పినట్టుగా మీరు కనుక హోల్డింగ్ షేర్ చేసినట్టయితే ఆల్రెడీ చాలా మంది అంటే పోయిన వీడియో చూసి చాలా మంది ఇన్వెస్టర్స్, వ్యూవర్స్ చాలా మంది హోల్డింగ్ షేర్ చేసుకున్నారు.
అందులో చాలా మందికి ఆల్రెడీ రిపోర్ట్స్ వెళ్ళిపోయినాయి అండ్ దేర్ ఆర్ స్టిల్ ఫ్యూ బ్యాక్లాగ్. మనం కూడా పంపించే ప్రయత్నంలోనే ఉన్నాము, అందరికీ వదిలేటట్టుగా చేస్తాం. అప్పుడు మీరు 3 స్టాక్స్ బదులుగా మీ దగ్గర ఉన్న 30 లేకపోతే 50 స్టాకులు ఉంటే వాటి యొక్క కన్సాలిడేటెడ్ వ్యూ, అంటే ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు లేకపోతే నేను చెప్పినట్టుగా ఈ పలానా స్టాక్ అయితే మంచిది, ఈ పలానా స్టాక్ అయితే మేబీ ఇట్స్ బెటర్ టు మూవ్ టు సంథింగ్ ఎల్స్ అని చెప్తా ఉన్నాం కదా. మా లిమిటెడ్ టైంలో వీఆర్ ఓన్లీ ఏబుల్ టు కవర్ సో ఫ్యూ కంపెనీస్ కాబట్టి మేక్ షూర్ టు యూజ్ దట్ సర్వీస్ holdings@vivekam.co.in కి మీ హోల్డింగ్స్ని అంటే ఈ క్యాష్ రూపంలో అవ్వచ్చు లేదా ఎక్సెల్ రూపంలో అవ్వచ్చు, ఐఎస్ఐఎన్ నంబర్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద కంపెనీ కనుక పంపించినట్టయితే మన వైపు నుంచి కన్సాలిడేటెడ్ రిపోర్ట్ వస్తుంది అండ్ యూ కెన్ బెటర్ టేక్ అ డెసిషన్ యువర్ సెల్ఫ్. సో విత్ దట్ మనం ఈ వారం కొంచెం క్లుప్తంగానే కంక్లూడ్ చేద్దాం. లెట్ us again meet next week and we cover more industries and some more interesting topics. Thank you.